అలాంటివి మీరు అంటారు కాబట్టి ధర్మాచార్యులు పీఠాధిపతులు ఒక 4 మంది అసలు ఇది శాస్త్రోక్తంగా జరగడం లేదనేటువంటి ఒక ప్రచారం సాగుతున్నది. అసలు నిజంగా అది నమ్మొచ్చు అంటారా? ఇప్పుడు ఆదిశంకరాచార్యులు స్థాపించిన 4 పీఠాలండి మన దేశంలో. దక్షిణాన శృంగేరి శారదా పీఠం, పశ్చిమాన ద్వారకా పీఠం, తూర్పున పూరి పీఠం, ఉత్తరాన బదరీపీఠం. ఈ 4 చతురామ్నాయ పీఠాల జగద్గురువులకు సంబంధించి కూడా మొదటి నుంచి ఈ రామజన్మభూమి విషయంలో వారిలో అనేకమైనటువంటి ఉద్యమ నేపథ్యంలో వీరందరి పాత్ర ఉంది. అందరికీ కూడా సమాచారం ఉంది. అంటే వాళ్ళు సహకరించారా గతంలో రాముడి? ఖచ్చితంగా సహకరించారు. ఉద్యమంలో కూడా వారి యొక్క ఆశీస్సులు ఉన్నాయి. ఏనాడు రామజన్మభూమి ఉద్యమంలో కానీ శిలాన్యాసం అప్పుడు కానీ కరసేవ అప్పుడు కానీ వారు ఏనాడు విభేదించి కానీ వ్యతిరేకించి కానీ చేయలే. ప్రత్యక్షంగా పాల్గొనకపోవచ్చు, అంటే వాళ్ళ పీఠాలకు కొన్ని పరిమితులు ఉంటాయి. వారు తపస్సు చేసి వారు సర్వసంగ పరిత్యాగులు, వారి పీఠంలో ధర్మం కోసం పరితపిస్తూ నిత్యం అనుష్ఠానం తపస్సు చేస్తూ ఆ తపస్సును మన ప్రజల కోసం ధారపోసేదే వాళ్ళ యొక్క ధర్మం. అలా ఉండొచ్చు. నేరుగా ఉద్యమంలో కూడా కొంతమంది పాల్గొన్నారు, కొంతమంది పాల్గొనలేదు. కానీ మొదటి నుంచి ఈ రామజన్మభూమి ఉద్యమంలో వాడు ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాళ్ళ పాత్ర ఉంది. ఇప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు అందరికీ అన్ని పీఠాలకు, ఒక్క చతురామ్నాయ పీఠాలే కాదు, ఎంతోమంది ధర్మాచార్యులకు, ఆధ్యాత్మికవేత్తలకు, ధార్మికవేత్తలకు ప్రతి ఒక్కరికి వర్తమానం పంపారు. అయితే ఈ ఏదైతే 22 నాడు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో వారికి సరైనటువంటి లక్షలాది జనం మధ్యలో వీళ్ళ ఆ పీఠం యొక్క మర్యాదల ప్రకారం కానీ, పీఠం యొక్క గౌరవం ప్రకారం కానీ, అంటే ఒక పీఠం రావాలంటే, ఒక శృంగేరి పీఠం రావాలంటే 1000 మంది ఉంటారు వారికి సంబంధించిన వాళ్ళు. వారి పీఠం కదలాలన్నా కూడా అనేక మర్యాదలు ఉంటాయి, అనేక ప్రోటోకాల్స్ ఉంటాయి. భారత రాష్ట్రపతి ఎక్కడికైనా పర్యటన రావాలంటే ఏ రకమైనటువంటి ప్రోటోకాల్ ఉంటుందో, ఒక జగద్గురువు రావాలంటే కూడా ఆ రకమైన ప్రోటోకాల్స్ ఉంటాయి. ఇంతమందికి ప్రోటోకాల్స్ ఈ సమయంలో చేయగలమో చేయలేమో, స్థలం తక్కువగా ఉంది, ఎక్కువ మంది వస్తున్నారు. ఒక్కొక్క జగద్గురువుకు విడిగా వారు ఆలయం గురించి చెప్పొచ్చు, కానీ అందరి యొక్క అనుగ్రహాన్ని పొందిన వారే. విశేషం ఏమంటే ఒకళ్ళిద్దరికి ఈ జగద్గురువులలో ఏదైనా ప్రతిష్టా విషయంలో కానీ ప్రధానమంత్రి నేరుగా మా దగ్గరకు వచ్చి ఆహ్వానించలేదని కానీ, ఏదైనా కినుకు ఉంటే మనమేం చెప్పనక్కర్లేదు అంతర్లీనంగా. కానీ వారికి మర్యాద ప్రకారం ప్రభుత్వం, ఇది ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కానీ, ఆ ట్రస్ట్ కానీ, రామోజీ జన్మభూమి న్యాస్ ట్రస్ట్ కానీ, భారత ప్రధానమంత్రి కానీ, భారత ప్రభుత్వం కానీ వారందరికీ వారి మర్యాదకు తగ్గట్టుగానే చెప్పారు. శృంగేరి జగద్గురువులు భారతీయ స్వామి వారు అనుగ్రహం అందజేశారు. విధుశేఖర భారతీ స్వామి వారు ఒక వీడియో సందేశాన్ని అందజేసి సంపూర్ణంగా మేము భారత ప్రధానమంత్రికి మద్దతు తెలుపుతున్నాం, ఈ కార్యక్రమం చాలా భవ్యంగా దివ్యంగా జరగాలి, వైభవంగా జరగాలని చెప్పి మేము ఆకాంక్షిస్తున్నామని శృంగేరి జగద్గురులు అందజేశారు. అక్కడ సదానంద సరస్వతి మహారాజ్ ద్వారకా పీఠాధిపతి కూడా ఆ విధమైనటువంటి సందేశమే ఇచ్చారు. మిగతా వాళ్ళు కూడా మేము రాలేకపోతున్నాం కానీ కార్యక్రమం బాగా జరగాలి, అద్భుతంగా జరగాలని చెప్పి అనుగ్రహించిన వారే. కనుక ఏ రకమైన వివాదం లేదు. ఎవరైనా రాజకీయంగా దీన్ని వివాదంగా చేస్తే మటుకు అది ధర్మం కాదు. ఎందుకంటే ఈ దేశంలో ఎవరు హయాంలో జరుగుతోంది, ఎవరి వల్ల జరుగుతోంది అనే విషయం పక్కన పెట్టినా, రామరాజ్యంగా వెలుగొందినటువంటి మన భారతావనిలో ఇవాళ అయోధ్యలో మన అందరము శతాబ్దాలుగా కంటున్న కలలు సాకారమవుతున్నాయి. కనుక ప్రతి భారతీయుడు, ప్రతి హిందువు దీనికి మద్దతు తెలపాలి. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వెళ్ళి చూడలేకపోతే టీవీలలో చూడాలి, లేదు మీ దగ్గరలో ఉండే ఆలయాల్లో కానీ, మీ దగ్గర ఉండే ఆశ్రమాల్లో కానీ, మీ ఇంట్లో కానీ దీపాలు వెలిగించి రాముడి ఫోటోలు చేసి రామజపం హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, లేదా శ్రీరామ జయ జయ రామ, లేకుంటే శ్రీరామ, అలా ఏ రకమైనటువంటి నామం చేసుకుంటూ నీకు నువ్వుగా హిందువు అనుకుంటే కనుక ఆ కార్యక్రమంలో మనము పాల్గొంటున్నాము అని ఆ టీవీలో ప్రత్యక్ష ప్రసారాలు చూసైనా మనం ఆ మధుర క్షణాలను, ఎందుకంటే మన పూర్వీకులకు అవకాశం దొరకల, మన వచ్చేతరం వాళ్ళకు కూడా అవకాశం దొరకదు, అది చూసే మనకు దొరికింది, మనం జీవించి ఉన్నాం. మన జీవితంలో 10 ఏళ్ళో నువ్వు 50 ఏళ్ళ 70 ఏళ్ళ నీ వయసు ఎంతైనా కావచ్చు, నీవు బతికుండగా ఈ గొప్పనైనటువంటి కార్యక్రమాన్ని మన కళ్ళతో చూడే అవకాశం దొరుకుతుంది. అది ప్రత్యక్ష ప్రసారం ద్వారా కానీ, అక్కడికి వెళ్ళే వాళ్ళకు ప్రత్యక్షంగా కానీ దాన్ని చూసి మనం ఆనందించాలి. ఈ ప్రభుత్వం యొక్క చర్యలకు సమర్థించాలి. ఈ యొక్క మధుర క్షణాలను మన జీవితంలో చిరస్థాయిగా మనలో
మిగిలిపోయేలా మన వంతు పాత్ర చేయాలి. రామునికి సంబంధించిన ఏదైనా కార్యక్రమాలు మన వంతుగా చేయాలి తప్ప దీన్ని రాజకీయ కోణం మాత్రం చేయకూడదు అనేది మనందరం హిందువులను గమనించాల్సిన విషయం.